ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనాలు మనము ధ్యానించుకుందాం. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగరింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా, ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నదని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోయేనని సూచన ఏమని ఆయనను అడుగగా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదని చెప్పెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాలములో యేసు ప్రభువారు రాకడకు సూచనలు, కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనల గురించి వివరిస్తూ ఉన్నాడు. అయితే ఆయన రాకడకు సూచనలు చెప్పే ముందు ఆయనతో నడుస్తున్న తన ప్రజలు, తన అనుచరులు అనేక మంది యేసు ప్రభును యెరూషలేము యొక్క కట్టడలను చూపిస్తూ, అయ్యా, ఎంత అద్భుతంగా ఇది కట్టబడి ఉన్నది కదా. ఎందుకంటే ఒక్కొక్క రాళ్ళు చాలా పెద్దవి, అది చక్కగా చెక్కబడి అందంగా దాన్ని మలచబడి ఆ రాళ్లపైన రకరకాల విధమైన దేవునికి అర్పించే అర్పణాల చెక్కుడు పనిచేసి అది శృంగరించి ఉన్నారు. అది కేవలము ఏదో రంగు పూసిన గోడ కాదు, కానీ ఆ గోడ పైన వారు అనేక అర్పితముల గురించి అది చెక్కి ఉన్నారు. అది ఎప్పటికీ మాసిపోని దృశ్యాలు, తరతరాలుగా నిలిచి ఉండే అందమైనటువంటి కొన్ని గుర్తులు. కనుక అవి చూపిస్తూ యేసు ప్రభుకు ఎంత బాగుంది కదా అని ప్రభు దగ్గర దాని గురించి, గొప్పతనం గురించి పొగుడుతున్నారు. ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే. అప్పుడు ప్రభు అంటున్నాడు, అవును, మీరు చూస్తున్న ఈ కట్టడాలు, వాటిలో రాయి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఈరోజు ఎంత పెద్ద కట్టడాలైనా సరే ఇలాంటి ఒక సందర్భాలు వస్తుంది, రాయి మీద రాయి ఉండకుండా శత్రు సమూహములు దానిని చుట్టుముట్టాడి దాన్ని పడద్రోసేటటువంటి దినములు వస్తుంది. అవునండి, యెరూషలేము గురించి యేసు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన ప్రవచించారు. అది నేటికి అనేకమైన ఇతర జనాంగమైన ఇస్లామిక్ పీపుల్ దానిని ఆక్రమించి గోడలు కట్టి అనేక విధాలుగా దానిని వారు ధ్వంసము చేసి వారు వారి యొక్క మస్జిద్గా దాన్ని మార్చుకొని ఉన్నారు. ఒకప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో ఎంతో అద్భుతంగా ఆరాధనలు జరిగేవి, అర్పణాలు జరిగేవి. కానీ యేసయ్య ప్రవచన వాక్యం చెప్పినట్టుగా తర్వాత దినాల్లో అది ఇతర రాజుల ద్వారా ఆక్రమించబడి నాశనమైనవి. అప్పుడు వారు, బోధకుడా, అలా అయితే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోనని సూచన ఏమని ఆయనను అడుగగా, అమాయకంగా ప్రజలు అడుగుతున్నారు, అయ్యా, ఎప్పుడు ఇంత పెద్ద రాళ్ళ మీద రాయి పెట్టి కట్టినటువంటి దేవాలయం ఎప్పుడు పడగొట్టేస్తారు?
అది ఎలా జరుగుతుంది, దానికి సూచనలేమిటి అని యేసు ప్రభును వారు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు సూటిగా వారికి మాటలు నేర్పిస్తున్నాడు. ఏంటంటే, ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. ఎందుకు ఈ మాట ప్రభు చెప్పవలసి వచ్చిందంటే, వారికి అర్థం కావట్లేదు. యేసు ప్రభు సిలువలో మరణించి ఆయన సమాధిలో పాతి పెట్టబడి మూడో దినాన తిరిగి లేచి తండ్రి అయిన దేవుని యొద్దకు మనలను స్థలము సిద్ధపరచడానికి, మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళబోతున్నారు. అది ఆల్రెడీ ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ వీరి మనసులోనికి అది అర్థం కాకపోవడంతోనే మీరు మోసపోకుండా చూచుకొనుడి. ఎందుకంటే అనేక మంది నా పేరిట వచ్చి నేనే అని అనేక మందికి మోసం చేస్తారు. కాలము సమీపించిందని చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. చాలామంది ఈరోజు నేను సేవకుడును, నేను కాపరిని, నేను యేసు ప్రభువు యొక్క అపోస్తలును అని చెప్పి బ్రహ్మపరిచే ఆత్మ వలన అనేక మంది పరిచారకులుగా ప్రజల మధ్యకి వెళ్ళి ఒక నిబంధన నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఒక సంఘం ఉండాలి, దైవజనుడు ఉండాలి, ఆ దైవజనునితో మనం కలిసి పని చేయాలి అనే భావన ఈరోజు చాలా వరకు ప్రజలలో అది కోల్పోయారు. ఎక్కడ చూసినా స్వార్థపూరితమైన మనుషులయ్యారు. ఒక కుటుంబమైనా 2 కుటుంబాలైనా వారే పాస్టర్లు అయిపోతున్నారు, వారే సేవకులు అయిపోతున్నారు. ఎవరికి వారు ఏమాత్రం మర్యాద ఇవ్వట్లేదు. ప్రభు అందుకే అంటున్నాడు, మోసపోవద్దు. అనేకులు నా పేరిట వస్తారు, మేము ప్రభు పరిచారకులమని, మేము దేవుని సేవకులమని చెప్పి వస్తారు. కాలము సమీపించింది అని వారు చెప్తారు. మీరు వారి వెంబడి వెళ్ళకండి, వారి మాటలకు మీరు లోబడకండి అని ప్రభువే వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన రాకడలో ఉండే ఒక అద్భుత అనుభూతి ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ దినాలు సంభవించినప్పుడు యుద్ధములను గూర్చి కలహమును గూర్చి వినినప్పుడు జడవకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. చాలామంది ఇప్పుడు కాలము సంపూర్ణమైపోయింది, కాలము సంపూర్ణమైపోయి ఏదో జరిగిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభువు క్లియర్గా చెప్పాడు, ఫస్ట్ యుద్ధాలు జరుగుతాయి. ఇప్పటికీ మనం చూస్తున్నాం, అనేక దేశ విదేశాల్లో యుద్ధ వాతావరణం, అనేక దినాల నుంచి చల్లరని యుద్ధాలు. మొన్నటి వరకు పాకిస్తాన్కి భారతదేశానికి కూడా యుద్ధము జరిగినవి. ఇప్పటికీ మరి రష్యాకి యుక్రెయిన్కి యుద్ధము జరుగుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట దేశానికి దేశం యుద్ధము, ఎక్కడో ఒక జనాంగం ద్వారా కలహాన్ని వింటూనే ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా అనేక కలహములు, రాజకీయమైన పార్టీలు ఒకరికొకరు కొట్టుకొనొచ్చు, భయంకరమైన పరిస్థితుల్లో కలహాలు పెట్టుకొని సుస్థిరమైన పరిపాలన మనం చూడలేకపోతున్నాం. సో ఇవి జరిగినప్పుడు మీరు జడవకుడి. ప్రభువారు అంటున్నారు, మీరేమాత్రం భయపడొద్దు, ఎందుకంటే ఇవన్నీ మొదట జరగవలసి ఉన్నది. యేసు రాకడలో విధ్వంసం అనేది జరుగుతుంది. ప్రభు పేరట అనేక మందికి హింసిస్తారు, అనేక మందికి మోసము చేస్తారు, అనేక మంది సంఘాన్ని మొక్కలు చేస్తారు, సంఘము నుంచి విడిపోతారు. ఎవరి మొక్కు తిన్నగా ఎవరికి నచ్చినట్లుగా వారు వెళ్ళిపోతూ, ఇవన్నీ మేము దేవుని పేరట చేస్తున్నాం, ఇవన్నీ మంచిగా చేస్తున్నామని వారు భావిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ జరగవలసి ఉన్నదట. ప్రభువారు చెప్తున్నారు, తన రాకడకు ముందు ఇవన్నీ ఆవశ్యకంగా జరగాలి అని ప్రభు తెలియచేశాడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభువారు చెప్పినట్లుగానే
ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు, ప్రతి సంభవాలు మనం చూసినప్పుడు ఇది వేదనాలకు ప్రారంభం, యేసయ్య రాకడకు ప్రారంభమని మనం గుర్తెరిగి చాలా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవునికి బిడలారా, ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించి జాగ్రత్త పడదాము. ప్రభు రాకడకు ముందు జరిగే అల్లర్లు కానీ, ప్రభు రాకడికి ముందు జరిగే అనేకమైన విద్వాంసులు కానీ మన కళ్ళ ముందు జరిగినప్పుడు భయపడొద్దు. ప్రభు మనకు చెప్తా ఉన్నాడు, దాని గురించి విన్నప్పుడు మీరు జడవవద్దు అని. భయపడొద్దు. అవునండి, 365 రోజులు సంవత్సరానికైతే పరిశుద్ధ గ్రంథంలో ఒక విశ్వాసికి రోజుకి ఒక్కసారి చొప్పున 365 సార్లు భయపడొద్దు అనే మాటను చెప్పబడి ఉన్నది. కనుక మనం జడవకూడదు, మనం భయపడకూడదు. మన ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. మనకు ధైర్యం ఇచ్చువాడు దేవుడే, మనకు బలపరచువాడు దేవుడే. ప్రతి విషయంలో మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కనుక లోకంలో ఏదో మనకు జరిగిపోతుందని భయపడొద్దు. యేసు ప్రభు లోకాన్ని జయించాడు. యేసు ప్రభు లోకంలో చంపినప్పుడు ఆయన భరించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఇప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన విజయాన్ని ఇస్తున్నాడు. నా దేవుని బిడ్డ, నువ్వు యేసేను నమ్మావు కదా, యేసేను వెంబడిస్తున్నావు కదా, నువ్వు ఏమాత్రం భయపడొద్దు. నువ్వు యేసయ్య వాక్యమును బట్టి జీవించు. నిశ్చయంగా విజయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన రాకడలో ఎత్తబడే ఆ అదృష్టం ప్రభు మనకిస్తాడు. కనుక మనము దేవుని సన్నిధిలో మన జీవితాలను సమర్పించుకొని మనము ఎప్పటికీ జాగ్రత్త కలిగి, మోసపోకుండా, భయపడకుండా, బెదిరిపోకుండా, ఈ లోక మాయలో పడిపోకుండా, నేనే అని అపవాది వచ్చి మోసపరిచినప్పుడు ఎవరిని చూస్తే వారికి నమ్మి ఇటు అటు పోకుండా, నువ్వు ఏ స్థితి నుంచి ఆత్మీయ జీవితంలోనికి అడుగుపెట్టావో ఆ స్థితిలో స్థిరంగా నిలిచి ఉంటే ప్రభు నిన్ను బహుగా దీవిస్తాడు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. సమయంలో రండి, మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం అనుగ్రహించండి. మీ అభిషేకము, మీ ఆశీర్వాదము అనుగ్రహించండి. మీ రాకడలో మేము ఎత్తబడేవారుగా, మీ రాకడకై సిద్ధపాటు కలిగిన వారే ఉండే భాగ్యం అనుగ్రహించుమని ఈ దినపు వాక్యం మా జీవితాలకు స్థిరపరిచి భయమును, బెదురును, జడుపును తీసివేసి నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా మీ రాకడలో ఎత్తబడడానికి యోగ్యత కలిగిన వారే ఉండే అటు ధన్యత అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.